యావత్ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ఎన్ని భాషలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని వెరైటీ ఉన్న భోజనాలు కానీ ఇంకొకటి కానీ కల్చర్స్ కానీ ఉన్న ఒక స్పేస్ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు భారత మాట్లాడే. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యూనిటీ అండ్ డైవర్సిటీ. సో భాష కూడా ఇట్ ఇస్ నాట్ అ సౌండ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అందులో ఏదో ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో రాశాను కూడా నా పుస్తకంలో, నీ పాపం పండిన రోజు నువ్వు దొరికిపోతావు అనే ఉపమా ఉంటే వాడు నదీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటాడు, రాయలసీమ వాడు రాయడు దాన్ని కదా, అక్కడ పండు లేదు కదా. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇట్స్ ప్రెగ్నెంట్. వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ విజ్డమ్ ఇవన్నీ ఉండడం వల్ల అది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, పైనుంచి వచ్చి హెగమని అంటే మన భాషే కరెక్టు, మనదే శ్రేష్టం, మనలో గొడవలు పెడుతున్నారు వాళ్ళు. మాది పాత భాష, నీదేంట్రా అలాగానే. ఇక్కడ తమిళ్లో నేనే పాత అంటుంది, తెలుగు నేనే పాత అంటుంది. మళ్ళీ అంటే ఏంట్రా, అది కాదు, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిజినియస్. దానికి ఒక వైశిష్ట్యం ఉంది. ఆ వైశిష్ట్యాన్ని గుర్తించాలి. వెదర్ ఇట్ ఈస్ ట్రైబల్ లాంగ్వేజ్ ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, తమిళ్ ఉండొచ్చు, మలయాళం ఉండొచ్చు. వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, రీసెంట్గా వాళ్ళు హిందీ మనల్ని హిందీ నేర్చుకోమంటారు కదా, వాళ్ళకి చెప్పాను నేను, నువ్వు హిందీ మాట్లాడతావు ఎందుకంటే నీకు హిందీ మాత్రమే తెలుసు. నీకు హిందీ తెలుసు అందువల్ల హిందీ మాట్లాడమంటావు. నన్ను హిందీ మాట్లాడమంటున్నావు ఎందుకంటే నీకు హిందీ మాత్రమే తెలుసు. తేడా ఉంది కదా. యూ వాట్ కర్ణాటకలో మన పెరుగు ప్యాకెట్ ఉంది కదా, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అమూల్ వాళ్ళు. అందులో కరడు, దహి. నేను కన్నడంలో మొసలు అంటాం, తెలుగులో వస్తే పెరి ఎందుకు లేదన్న, ఇది దహి. అంటే నీ ఐడియా ఏంటి, నీ పాలిటిక్స్ ఏంటి, లాంగ్వేజ్ పాలిటిక్స్. మన పల్లెటూరులో పక్కింటి వాళ్ళకి ఏమంటే మీ ఇంట్లో కొంచెం దహి ఉందా అని అడగాలి, అంతే కదా నీ పాలిటిక్స్. సో వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ హెగమనీ. నార్త్ సౌత్ ఇందువల్లే స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి చెప్పాను, మీరు నన్ను ఎందుకు హిందీ నేర్చుకోమంటారు, నా కష్టాలని మీ భాషలో నేను చెప్తాను, మీరు వింటారా, లేదా మీ సోది నేను వినాలా మీ భాషలో. డోంట్ ట్రై టు పుష్ అప్ ఆల్ దిస్. అన్నిటికన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను నా భాష మాట నేను ఫినిష్ చేస్తాను. నేను ఒక నిర్దిగంతో థియేటర్ ఇంక్యుబేటర్ చేశాను. అందులో ఒక 2 సంవత్సరాల నుంచి చిల్డ్రన్స్ థియేటర్ చేస్తున్నాం. మొన్న ఒక అద్భుతమైన నాటకం చేశారు పిల్లలు. చిల్లలు కరెక్ట్ అయిన ఆన్సర్ ఈ నార్త్ ఇండియన్స్. ఆ కథ ఏంటంటే, ఈ చెదలు ఉంటాయి కదా యాంటీల్స్లో, వైట్ యాంట్స్, అవి ఏదో ఈ పుట్టకి పూజ జరుగుతుంటే మిల్క్ రైన్ వస్తుంది, మనం తప్పించుకోవాలని అక్కడి నుంచి బయలుదేరుతాయి. బయలుదేరి ప్రపంచంలో తిరుగుతుంటే భూమి మీద ఎక్కడ కూడా వాళ్ళకి భోజనం లేదు. ఎందుకంటే మనిషి అన్నింటిలో విషయం కలిగిస్తాడు. ఇస్ పాయిజన్ ఎవ్రీథింగ్, ల్యాండ్, ఎర్త్, ప్లాస్టిక్. మళ్ళీ ఆకలితో చచ్చిపోతావు కదా అంటే ఒక సీనియర్ చెడు యాంట్ వచ్చి చెప్తుంది, లేదు ఒక్క ప్లేస్కి మాత్రం విషయం కలపలేకపోయాడు, అది బుక్స్. సో మీరు వెళ్ళి ఆ బుక్స్ని తినండి. అందరూ గ్రంథాలయానికి వెళ్తారు. ఆ గ్రంథాలయానికి వెళ్తే ఒక చిన్న టు బీ ఆర్ నాట్ టు బీ అని వస్తుంది. అంటే షేక్స్పియర్ని తిన్నాడు. సో ఆ బుక్స్ ఉండి అక్కడ రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, విక్రమోర్బేతాలు ఉన్నాయి. తినేదానికి ముందు చెప్తుంది, చూడు తిను. బట్ ఈ ఆహారంలో వైశిష్ట్యం ఏంటంటే, నువ్వు ఎంత జీర్ణించుకుంటావో అది నీది. ఒకటి, ఎక్కువ తింటే పాత్రమైపోతావు. సరే ఈ కొంచెంతో వెళ్ళిపోయి రామాయణం తినేస్తాయి. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు. రామ, లక్ష్మణ, సీత 3 క్యారెక్టర్స్ సౌత్ ఇండియా వస్తాయి. వాళ్ళు వనవాసం కదా, వస్తూ వాళ్ళు గూగుల్ మ్యాప్లో వస్తుంది. సీత తిడుతూ, ఏంటిది హ్యాపీగా మేము ప్యాలెస్లో ఉన్న అక్కడ తీసుకొచ్చి లేదు వెళ్దాం. ఇక్కడ ఒక అరణ్యం కనిపిస్తుంది. లక్ష్మణ, అరణ్యం కాదు అది తోట, రావణుడు. అక్కడ ఒక గేట్ ఉంది, బ్రాకెట్లో సూపర్ గా చెల్లి పేరు కూడా రాసి ఉంది. లోపల వెళ్ళి పండు తినాలి. అరే ఇది కాన్షియస్ ఉంది కదా రాముడికి, అలా కాదు ఫోటో
వచ్చాము, వెళ్ళి తినే ముందు అడగాలి కదా అంటే లేదు మేము క్లీన్ ఆకలి నిండిన తర్వాత 2 ఇళ్ళు ఎక్స్ట్రా తినబడదు, నాకు ఆకలి వేస్తుంది తినేది. హనుమంతుడు దగ్గర వస్తున్నాడు, చెట్టు ఉంటుంది, ఆ చెట్లు పంటలు తీస్తుంటాడు. సడన్గా శూర్పణఖకి రావడం సైడ్ వచ్చి తోటకు వస్తాడు. శూర్పణఖ ఆకలితో వచ్చారు, తిన్న తర్వాత మాట్లాడతారు. అది అయిన తర్వాత తిన్న తర్వాత వీళ్ళు వెళ్తారు. వీళ్ళని చూసి రామ లక్ష్మణ సీత వచ్చేసి అరే ఎవరో కాడు మనుషులు వచ్చారా, వాళ్ళకి ఇవ్వంటారు. కాడు మనుషులు మేమే ఓనర్స్ ఇక్కడ, మీరు మా ఇంటికి వచ్చారు, చెప్పండి విషయం ఏంటి. అలా కాదండి ఆకలి తినేసారు, ఓకే బిల్లు ఇచ్చి వెళ్ళిపోండి అంటే. అలా కాదు బిల్లు ఇవ్వాలంటే డిస్కౌంట్ ఇవ్వమ్మా, జిఎస్టీ తీసేసి. లేదు అంటే మీరు డిస్కౌంట్ ఇచ్చి కూడా మీరు తినడం అంటే మీ దగ్గర డబ్బు లేదంటే మీరు టూరిస్ట్ కాదు, భోజనం వెతుక్కుంటూ వచ్చారు. అందువల్ల డబ్బు లేదు కాబట్టి ఎన్ని పళ్ళు తిన్నారు కదా, ఆ సీట్స్ని పెట్టి దాన్ని చెక్ చేసి వెళ్ళిపోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నార్త్ నుంచి, నా పేరు రామ, మీ గురించి విన్నాను. మీరు? నేను సౌత్ నుంచి రావణ, నైస్ టు మీట్. ఇంత సింపుల్. వాళ్ళు ఇక్కడ వస్తే మా భాష నేర్చుకోవాలి, మా కల్చర్ని గౌరవించాలి, ఇక్కడ సంపాదించడానికి కొంచెం పెట్టుబడి పెట్టి వెళ్ళాలి. ఇంతకన్నా చిన్న పిల్లలు ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ని చెప్పలేరు. అద్భుతమైన ఒక స్టోరీ. మన భాష, మన సంస్కృతి, మన ధ్వని, ఇది మన గర్వం, అది మా ఐడెంటిటీ. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఐడెంటిటీని వదలం, లేకుంటే గౌరవిస్తాం. మీరు గౌరవించకపోతే ఎలా గౌరవించాలని నేర్పుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చిన్న కథలతో, పిట్ట కథలతో పెద్ద నీతిని బోధించడం అనేటువంటిది మీకు మాత్రమే తెలిసిన విద్య సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్ ఐ రిక్వెస్ట్ కె శ్రీనివాస్ గారు టు డెలివరీ. అందరికీ నమస్కారం. మార్నింగ్ ప్యానలిస్ట్, పార్టిసిపెంట్స్, ఆడియన్స్, ఈ సెమినార్ కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన